ధనుస్సు రాశి వారికి ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అంటే, జనవరి 1వ తారీఖున ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావాల వలన ధనుస్సు రాశి వారి ఫలితాలు జనవరి అంతా కూడా మాస పూర్వంలో గ్రహ సంచారాలు ప్రతికూలంగా ఉంటూ ఉత్తరార్ధమున చిన్న తరహా అనుకూలతను ఇవ్వగలవు. అంటే 15 దాకా, జనవరి 15 దాకా కూడా ప్రతికూలంగా ఉంటాయి. ఎప్పుడైతే రవి మారుతున్నాడో, సంక్రమణం జరిగిందో సంక్రాంతి నుంచి వారికి బాగుంటుంది. అలాగే మరి చిన్న తరహా అనుకూలతలు చిన్న అంటే నెమ్మదిగా వారికి కావలసినటువంటి అనుకూలతలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే శ్రమలు ఉంటున్నటువంటి పట్టుదలలు చూపగలిగితే ప్రయోజనాలు పొందగలుగుతారు. తర్వాత ఆలస్యంగానైనా రుణాలు ఏర్పడడం, ప్రభుత్వ అనుమతులు ఏర్పడడం వంటివి ఉంటాయి. విద్యార్థులకి టార్గెట్ విధానాలను పాటించుకోవాలి. విద్యార్థులు ఏ రాశి వారైనా సరే చాలా శ్రమతో గట్టిగా కూర్చుని ప్రయత్నం చేస్తే వారికి మంచి ఫలితాలు పొందుతారు. అందులో సమస్య లేదు, సంశయమే లేదు. అలాగే ఫిబ్రవరి నెల వచ్చేసరికి 12 నుండి తృతీయమున రవి సంచారం నుంచి అనుకూలతను పెరుగును. చేయి వృత్తి వ్యాపారాదులు యందు సమస్యలు సర్దుకుపోతాయి. అవసరములు తీరునట్లుగా ఆదాయాలు ఉంటాయి. చెల్లింపులు పూర్తి చేసుకోగలుగుతారు. క్రయ విక్రయాదులు యందు అనుభవజ్ఞులు సలహాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరులచే ఆశించినవి ఏర్పరచుకుంటారు. మీరు ఫిబ్రవరిలో మీకు మంచి సాధన ఉంటుంది. అలాగే మార్చి గ్రహ సంచారాలు ఈ మాసాన్న చిరాకుగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించక నిరుత్సాహాలకు గురి కాగలుగుతారు. కాబట్టి పట్టుదలతో సాగితే కొన్ని పనులు పూర్తి నెరవేరుతాయి. కొన్ని పనులు మటుకు అలా పెండింగ్లో పడతాయి. ఆదాయ వ్యయాదులు బేరీజు వేసుకుంటూ సాగాల్సి ఉంటుంది. విద్యార్థులు లక్ష్య సాధనకే పట్టుదలతో వ్యవహరించుకోవాలి. కాబట్టి ఇది ధనురాశి వారి ఫలితాలు. ఇందులోనే ధనుస్సు రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 5, అలాగే ఆదాయం 11, వ్యయం 5. కాబట్టి వీరికి ఆదాయం ఎక్కువగానే ఉంటుంది, వ్యయం మటుకు తక్కువగా ఉంటుంది. ఎవరికి? ధనుస్సు రాశి వారికి. అలాగే మరి ధనుస్సు రాశి వారికి మరి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం అంతవరకు కూడా మరి ధనుసు రాశి కాబట్టి 011 323 600. కాబట్టి ఉత్తరాషాఢ వారికి 0 చివరిలో వచ్చింది కాబట్టి కొంత వీరు శివారాధన, అలాగే విష్ణు ఆరాధన, అమ్మవారి పూజలు ఇవి ఎక్కువగా చేసుకున్నట్లయితే ఆ ఆపదలు తొలగిపోతాయని దీని భావం. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి ఫలితాలు చెప్పబడ్డాయి.